రిషి, ఏమయ్యా సుందరం, నీకెన్నిసార్లు ఫోన్ చేసి చెప్పాలి? ఎప్పుడు చేసినా మీ ఆవిడ లిఫ్ట్ చేసి బట్టలు ఉతుకుతున్నారనో వంట చేస్తున్నారనో చెబుతుంది. సుందరం, మీరు కాల్ చేశారని మా ఆవిడ చెప్పగానే మీకు ఫోన్ చేశాను సార్. మేడం లిఫ్ట్ చేసి మీరు ఇల్లు ఊడుస్తున్నారనో ఇంటి పూజ తుడుస్తున్నారనో చెప్పారు. అందుకే మళ్ళీ ఫోన్ చేయలేదు సార్. సుబ్బారావు, ఏరా ఏమైంది? వాళ్ళంతా ఎందుకు కొట్టారు నిన్ను? రాజారావు, ఏం చెప్పమంటావురా, పెళ్లి శుభలేఖల్లో చిన్న తప్పు ఉందని సాగు కొట్టి వెళ్ళారు. సుబ్బారావు, ఏంటా తప్పు? రాజారావు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేర్ల మధ్య కామా పెట్టలేదు. సుబ్బారావు, అంతేనా? ఇంతకు వాళ్ళ పేర్లు ఏమిటి? రాజారావు, కీర్తి చేతుల వివాహానికి బదులు కీర్తి చేతుల వివాహం అని రాశాను. తండ్రి, పరీక్ష రాయటానికి టైం అయింది, ఇంకా వెళ్ళలేదేమిరా? కొడుకు, వెళ్తున్నానా అన్న? తండ్రి, ఈసారి కూడా పరీక్షల్లో ఫెయిల్ అయ్యావంటే నువ్వు నన్ను నాన్న అని పిలవద్దు. పరీక్షల రిజల్ట్ వచ్చిన రోజు తండ్రి, ఏరా రిజల్ట్ ఏమైంది? అన్నీ క్లియర్ చేసావా? కొడుకు, నాకు టెన్షన్ తెప్పించకు శంకరం, ఇప్పటికే పరీక్షల్లో ఫెయిల్ అయినా బాధలో ఉన్నాను.